నువ్వెవరు చెప్తున్నాను తుని బాధిత బాలిక హృదయ ఆవేదన. నేను ఒక మైనర్ బాలికను. మా నాన్న చనిపోయాడు. మా అమ్మ మానసిక పరిస్థితి ఏమీ బాగులేదు. బహుశా అందుకేనేమో నా బతుకు ఇలా బజారు మీదికి ఎక్కింది. నన్ను కాలువ గట్టు తోటలోకి తోలుకుపోయిన ఆ మృగం ఎవరో నాకేమీ తెలియదు సార్. బహుశా మా మేడం గారికి తెలియొచ్చునేమో. నన్ను ఇలా తీసుకెళ్లడం ఇదేమి మొదటిసారి కూడా కాదు సార్. ఏది మంచి ఏది చెడు, ఎవరు మనుషులు ఎవరు మృగాలు అని చెప్పేందుకు నాకు ఎవరు లేరు సార్. చదువు సంస్కారం నేర్పించాల్సిన గురువులే నన్ను గుర్తు తెలియని వ్యక్తితో పంపిస్తున్నప్పుడు నేను ఏ ప్రిన్సిపల్ గారికి ఫిర్యాదు చేయాలి సార్? చేస్తే నాకు చదువు చెప్తారా? నన్ను హాస్టల్లో ఉండనిస్తారా? ఈ మానవ మృగాల మధ్య, ఈ కామాంధుల కోరల మధ్య బలికాటుకి గురైపోయింది సార్ నా బాల్యం. ఇది జీవితకాలం మోయాల్సిన గాయం సార్. ఆడపిల్లల్ని కన్నా అమ్మలారా, నాన్నలారా, కనీసం మీరైనా మీ పిల్లలకి మృగాల్ని అంచనా వేయడం నేర్పించండి. కామాంధుల్ని కాళ్ళ కింద తొక్కేసి వాళ్ళని వాళ్ళు కాపాడుకునేలా తయారు చేయండి. నా కోసం రోడెక్కిన తల్లులారా, తండ్రులారా, నన్ను ఆ ముసలి మృగంతో ఎందుకు పంపించాల్సి వచ్చిందో మా హాస్టల్ సిబ్బందిని మాత్రం కొంచెం గట్టిగా అడిగేలా చూడండి. ఇది ఆ అమ్మాయి హృదయ ఆవేదన కాదంటారా? కాకినాడ జిల్లాలోని ఓ గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నటువంటి బాలికను స్థానికంగా నివాసం ఉండే తాటిక నారాయణరావు అనే ఒక వృద్ధుడు, నేను అమ్మాయి తాతను, ఆమెకు ఆరోగ్యం బాగలేదు, ఇంజెక్షన్ వేయించుకొని తీసుకొస్తానని చెప్పి హాస్టల్ నుంచి బయటకు తీసుకొచ్చాడు. ఆ తర్వాత ఆ అమ్మాయిని సమీపంలోని హంసవరం సపోటా తోటలోకి తీసుకెళ్లి లైంగిక దాడికి ప్రయత్నించినట్లు ఓ వీడియో వైరల్ అయ్యింది. ఆ వృద్ధుడు సపోటా తోటలో బాలికతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నట్లు ఆ వీడియోలో ఉన్న వ్యక్తులు ఆరోపించారు. అయితే నారాయణరావును స్థానికులు గట్టిగా నిలదీసి ఆ బాలికను నువ్వెందుకు ఇక్కడికి తీసుకొచ్చావు, అసభ్యంగా ఎందుకు తాకావంటూ పదే పదే ప్రశ్నిస్తూ వీడియో రికార్డు చేశారు. దీంతో తాటిక నారాయణ ఆగ్రహంతో రెచ్చిపోయాడు. నేనెవరో తెలుసా? నేను కౌన్సిలర్ను, నన్నే ప్రశ్నిస్తారా, తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ వారికి వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి బాలికను స్కూటీపై ఎక్కించుకొని వెళ్ళిపోయాడు. మున్సిపాలిటీ కౌన్సిల్ నేను ఎక్కడ మున్సిపాలిటీ కౌన్సిల్ నేను మున్సిపాలిటీ కౌన్సిలర్ ఇలా తీసుకొచ్చి తోటలో తీసుకొచ్చి అమ్మాయిని పాడు చేస్తున్నావా? పాడు చేస్తాం మేము. ఇందుకు సంబంధించినటువంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ వీడియో చూసిన బాలిక కుటుంబ సభ్యులు మరియు బంధువులు తాటిక నారాయణకు దేహశుద్ధి చేసి చితకబాది చివరికి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై తక్షణమే స్పందించిన మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపట్టి శైలజ గారు సుమోటోగా కేసును స్వీకరిస్తున్నట్లు తెలియజేశారు. ఆ తర్వాత కాకినాడ జిల్లా ఎస్పీతో ఫోన్లో మాట్లాడారు. ఆ కీచకుడిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆ తర్వాత ఏపీ హోంమంత్రి అనిత గారు కూడా తుని గురుకుల పాఠశాల విద్యార్థినిపై అఘాయిత్యం ఘటన గురించి తెలిసిన వెంటనే పోలీసు అధికారులతో మాట్లాడి నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆ తర్వాత వెంటనే నారాయణరావును పోలీసులు అరెస్ట్ చేసి మెడికల్ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత తిరిగి పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు. రికార్డు తయారు చేసి అరెస్ట్ ఇన్ఫర్మేషన్ కుటుంబ సభ్యులకు ఇచ్చారు. ఆ తర్వాత వెంటనే నారాయణరావును పోలీసులు అరెస్ట్ చేసి మెడికల్ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత తిరిగి పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు. రికార్డు తయారు చేసి అరెస్ట్ ఇన్ఫర్మేషన్ కుటుంబ సభ్యులకు ఇచ్చారు. ఆ తర్వాత ఎస్కాట్ ఇచ్చి కోర్టుకు తీసుకెళ్తుండగా మార్గ మధ్యలో కోమటి చెరువు వద్ద నిందితుడు వాష్రూమ్ కోసం వెళ్తానని రిక్వెస్ట్ మేరకు పోలీసులు వాహనాన్ని ఆపారు. ఆ తర్వాత అతడు కనిపించడం లేదని ఎస్కార్ట్గా వెళ్ళినటువంటి పోలీసులు సమాచారం అందించారు. అయితే అతడు ఏమయ్యాడనేది తెలియదని, చెరువులో నుంచి శబ్దం మాత్రం వచ్చిందని చెప్పారు. దీంతో ఇతర పోలీసు అధికారులు వచ్చి పరిశీలన చేశారు. ఫైర్ సర్వీసెస్కు కూడా సమాచారం అందించారు. అప్పటికి కూడా అతడు ఏమయ్యాడనే విషయం ధృవీకరణ కాలేదు. నిన్న అంటే గురువారం రోజు ఉదయం గజ ఈతగాళ్లు చెరువులో గాలింపు చేపట్టగా మృతదేహం లభించింది. రాత్రి పోలీసులు ఏదైతే చెరువులో శబ్దం వచ్చిందని చెప్పారో అప్పుడే నారాయణరావు చెరువులో దూకినట్లుగా తెలుస్తుంది. మరోవైపు నారాయణరావు కుమారుడు మీడియాతో మాట్లాడుతూ ఇది ఆత్మహత్య కాదు, హత్య అని మాకు అనుమానాలు ఉన్నాయి కాబట్టి సరిగ్గా దర్యాప్తు చేయండి అని తన ఆవేదనను వ్యక్తం చేశాడు. అతను చెప్పిన విషయం ఏంటంటే, రాత్రి మాతో హడావిడిగా సంతకాలు తీసుకొని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. మేము ఉదయం సంతకం పెడతామన్నా వినలేదు. ఒకవేళ ఆయన రాత్రి చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లయితే మాకు రాత్రి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఉదయం సిఐ ఫోన్ చేసి మీ నాన్న చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు, బహుశా పరువు పోయిందని అలా చేసి ఉంటాడని అన్నారు.
కాబట్టి మాకు అనుమానాలు ఉన్నాయి. ఎక్కడి నుండి అయితే అరెస్ట్ చేశారో అక్కడి నుండి సీసీ కెమెరా ఫుటేజ్లు మొత్తం కూడా బయట పెట్టాలని కోరడం జరిగింది. ఈ విషయంలో నారాయణరావు కోడలు మీడియా సమక్షంలో మాట్లాడుతూ, మా మామ చేసిన పాడు పనికి ఆత్మహత్య సరైనది, కానీ అతను చేసిన తప్పుకి మా ఫోటోలు ఎందుకు ఉపయోగిస్తున్నారు, అక్కడ అమ్మాయిది పరువు పోయిందని బాధపడుతున్నారు, మరి మేము కూడా ఆడవాళ్ళమే కదా, మా పరువు లేదా అని ప్రశ్నించారు. ఇది నిజమే, ఎవరైతే తప్పు చేస్తారో వారిని నిందించాలి, కానీ పాపం వారి కుటుంబ సభ్యులు ఏం చేశారు? ఈ సంఘటనలో గురుకుల హాస్టల్ వారి నిర్లక్ష్యం కూడా చాలా పెద్దదిగా కనిపిస్తుంది. హాస్టల్ వార్డెన్, అధికారులు ఎవరైతే ఉన్నారో వారిపై కూడా చర్యలు తీసుకుంటే బాగుంటుంది. తాత, బాబాయ్ అని ఎవరైనా చెప్తే పంపించేస్తారా? కనీసం ఇంటికి ఫోన్ కూడా చేయరా? ఫోన్ ఫ్రీ కదా, జీతాలు కొద్దిగా లేటుగా వస్తే పోరాడే మీరు మరి దీని గురించి ఎందుకు ఆలోచించలేదు? అయినా హాస్టల్లో చదువుతున్నటువంటి పిల్లల్ని వారి యొక్క పేరెంట్స్ లేదా బ్రదర్స్ వస్తే తప్ప ఇతరులు వస్తే పంపించరు. ఒకవేళ పంపించాలనుకున్నా ఖచ్చితంగా ఫోన్ చేసి కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాతే పంపించడం జరుగుతుంది. అతడు ఒక్కసారి కాదు అనేక సార్లు ఆ హాస్టల్ నుండి అమ్మాయిని బయటికి తీసుకెళ్ళినట్లుగా చెప్తున్నారు. అయినా ఇలా హాస్టల్లో ఉంటున్నటువంటి పిల్లల విషయంలో ఎవరొచ్చి తీసుకెళ్తారో అక్కడున్న వారికి ముందే తెలిసి ఉంటుంది. అలాంటప్పుడు ఎవరో ఒక వ్యక్తి వచ్చి అమ్మాయిని తీసుకెళ్తున్నానంటే ఎలా పంపిస్తారు? ఇది చాలా పెద్ద పొరపాటు, కాబట్టి వారి మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. మరో విషయం ఏంటంటే, అత్యాచారానికి సంబంధించినటువంటి వైరల్ అయినటువంటి ఆ వీడియోలో ఆ 8వ తరగతి చదువుతున్నటువంటి అమ్మాయిని అతను మెంటల్గా, ఎమోషనల్గా లేదా ఏదో విధంగా బ్లాక్మెయిల్ చేసి లొంగ తీసుకున్నట్లు కూడా అనిపిస్తుంది. ఎందుకంటే అమ్మాయి ఇతను ఎవరని అడిగినప్పుడు మా తాత అని చెప్పింది. ఒకవేళ అతడు బలవంతంగా అమ్మాయిని అక్కడికి తీసుకొచ్చినట్లయితే, ఎప్పుడైతే ఆ విషయాన్ని మరో వ్యక్తి చూసి అడిగినప్పుడు ఆ అమ్మాయి వెంటనే ఏడ్చేసి ఇతను నన్ను నమ్మించి ఇక్కడికి తీసుకొచ్చేసి అఘాయిత్యానికి పాల్పడుతున్నాడని చెప్పేది. కానీ ఆ పసి వయసులో అమ్మాయికి ఏం చేయాలో అర్థం కాక కంగారు పడుతున్నట్లు ఆ వీడియోలో కనిపిస్తుంది. ఈ విషయాలను బట్టి ఆ అమ్మాయిని ఆ వ్యక్తి మానసికంగా బ్లాక్మెయిల్ చేసి లోబరుచుకునే ప్రయత్నం చేసినట్లుగా స్పష్టంగా కనిపిస్తుంది. పైగా ఆ వ్యక్తి ఆ బాలికకు కావలసినటువంటి చాక్లెట్లు, బిస్కెట్లు, ఇతర వస్తువులు ఇప్పించేవాడని తెలుస్తుంది. ఈ విధంగా అభం శుభం తెలియని చిన్న పిల్లలకు వారి పేరెంట్స్ దూరమైనప్పుడు లేదా వారికి సరైన ప్రేమ లేదా భద్రత లభించినప్పుడు ఆ పిల్లలు ఇతరుల పట్ల అలాంటి నమ్మకాన్ని, అలాంటి ప్రేమను ఆశిస్తారు. బహుశా ఆ విధంగా అమ్మాయి ఆ వ్యక్తి రమ్మనగానే వెళ్ళి ఉంటుంది. ఇక్కడ అదృష్టం ఏంటంటే ఆ అమ్మాయి ప్రాణాలతో బయటపడింది. కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందంటే, అత్యాచారం చేసి ఆ తర్వాత అమ్మాయి ఎవరికైనా చెబితే పరుపోతుందని అమ్మాయిని చంపేసే సంఘటనలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా మనం చూస్తూ ఉన్నాం. తన పరువు పోయిందని ప్రాణాలు తీసుకున్నటువంటి వ్యక్తి అదే పరువు కోసం ఇతరుల ప్రాణాలను ఈజీగా తీయగలడు. కాబట్టి ముఖ్యంగా అమ్మాయి యొక్క తల్లిదండ్రులు అమ్మాయిలతో చాలా ప్రేమగా వారికి మంచి ఏంటో చెడు ఏంటో ఎలా నడుచుకోవాలో ప్రేమగా చెప్పే ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా అమ్మాయిలకు నేర్పించాల్సిన విషయాలు గుడ్ టచ్ మరియు బ్యాడ్ టచ్ అనే తేడాలు నేర్పాలి. ఎవరైనా తాకినప్పుడు తాను అసౌకర్యంగా ఫీల్ అయితే వెంటనే నో అని చెప్పి ఆ వ్యక్తి నుండి దూరంగా వెళ్ళి పెద్దవారికి చెప్పాలి. స్కూల్ లేదా హాస్టల్ నుండి తల్లిదండ్రులు, బ్రదర్స్ తప్ప ఎవరు వచ్చినా వెళ్ళకూడదని చెప్పాలి. పిల్లలకు ఏమి ఇష్టం, వారు ఏం తింటారు, వారి ఇష్టాల గురించి పేరెంట్స్ అడిగి తెలుసుకుంటూ ఉండాలి. పిల్లలు దిగులుగా ఉన్నా లేదా కంగారుగా కనిపిస్తున్నా లేదా వారి మానసిక పరిస్థితుల్లో ఏదైనా తేడాలు ఉంటే వెంటనే వారితో ప్రేమగా మాట్లాడి వారి సమస్య తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అలాగే సెల్ ఫోన్ లేదా హెల్ప్ లైన్ వినియోగం అత్యవసర పరిస్థితుల్లో 100, పోలీస్ లేదా 1098 చైల్డ్ హెల్ప్ లైన్కు కాల్ చేయడం నేర్పాలి. ప్రైవసీని గౌరవించుకోవడం, ఎవరు కూడా బలవంతంగా తమ ఫోటోలు లేదా వీడియోలు తీసే ప్రయత్నం చేస్తే వెంటనే తెలియజేయాలి. అలాగే ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవడం కోసం స్వీయ రక్షణ శిక్షణ, సెల్ఫ్ డిఫెన్స్ క్లాసెస్ లేదా కరాటే వంటి కోర్సులు నేర్పించడం చాలా ముఖ్యమైనటువంటి విషయం. అలాగే సమాజం మరియు ప్రభుత్వం చేయాల్సినటువంటి పనులు ఏంటంటే, పాఠశాలల్లో చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీలు ఏర్పాటు చేయాలి. హాస్టళ్లలో సీసీ కెమెరా మానిటరింగ్ తప్పనిసరి చేయాలి. లైంగిక దాడులపై వెంటనే న్యాయం జరిగేలా చట్టాలు కఠినంగా అమలు చేయాలి. ప్రతి పాఠశాలలో సైకాలజికల్ కౌన్సిలింగ్ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. మరో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు వెంటనే వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేసే ప్రయత్నం ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. ఎందుకంటే గతంలో కూడా హైదరాబాద్ ఉప్పల్కు చెందినటువంటి ఒక బీజేపీ నేత తన తల్లిని కొడుతూ ఉన్నటువంటి ఒక వీడియో వైరల్ అయిపోయింది. ఆ తర్వాత పరువు పోయిందని భావించి ఆ వ్యక్తి సూసైడ్ చేసుకుని చనిపోయాడు. ఇప్పుడు ఈ వ్యక్తి కూడా బహుశా తన పరువు పోయిందని సూసైడ్ చేసుకుని ఉండవచ్చని చాలామంది అంటున్నారు. కాబట్టి
ఇక్కడ చనిపోయినటువంటి వ్యక్తి ఎలాగో పోతాడు, కానీ ఆ సంఘటనలో బాధితులు ఎవరైతే ఉన్నారో వారిపై ఇది తీవ్రమైనటువంటి ప్రతికూల ప్రభావం చూపుతుంది సమాజంలో. కాబట్టి అలా వీడియోలు తీసి వైరల్ చేసే ప్రయత్నం చేయకూడదు, సంబంధిత వ్యక్తులకు మాత్రమే చెప్పాలి. మరో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, చాలా సందర్భాల్లో మనకు జరిగిన నష్టానికి మనం బయటోళ్ళనే అనుమానిస్తాం, కానీ బుసలు కొట్టే పాము సంకలోనే ఉంటుంది, అయినా మంచోళ్ళని నమ్మరు జనం, ముంచేటోళ్ళనే తప్ప. ఇలాంటి పరిస్థితులు తలెత్తక ముందే మీ పిల్లలకు మంచిగా చూసుకోండి, వారిని ఒక కంట కనిపెడుతూ ఉండండి, వారికి మంచి సంస్కారం నేర్పించండి, ప్రేమగా ఆప్యాయతగా వారిని దగ్గర తీసి వారి ఆత్మవిశ్వాసం పెంపొందించేలా ప్రతి తల్లి మరియు తండ్రి తమ పిల్లలకు టైం కేటాయించాలి. అయితే నారాయణరావుది ఆత్మహత్యనా లేక హత్యనా, మీ అభిప్రాయం ఏంటో కామెంట్ ద్వారా తెలియచేయండి. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది, మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.